హాయ్ అండి, ఈ వీడియోలో ఉషా 550 ఈ మిషన్లో ఆల్ ఓవర్ హ్యాండ్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వేసిన తర్వాత రైట్ సైడ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు ఇలా ఫ్రేమ్కి పై వైపున కింద వైపున కరెక్ట్గా రావడానికి లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రేమ్ని అయితే మిషన్ నుంచి రిమూవ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ వేసేసిన తర్వాత రైట్ సైడ్ అనేది ఫ్రేమ్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్నప్పుడు పైన కింద లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, అవి కరెక్ట్గా ఫ్రేమ్కి ఫిట్ అయ్యేలాగా ఫ్రేమ్ అనేది మిషన్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనము లెఫ్ట్ వేసేసాం కాబట్టి రైట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోవాలండి. రైట్ సైడ్ పార్ట్ తీసుకొని లెఫ్ట్ ఏ సైజులో వేసామో దీన్ని కూడా ఆ సైజులోకి సెలెక్ట్ చేసుకొని దీనికి కలర్స్ అనేటివి చేంజ్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఇలా ఓకే చేసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది ఇలా వస్తుందండి. 2 కలర్స్ 45 మినిట్స్ పడుతుందండి ఈ రైట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి. చూడండి, మనకి మిడిల్ పాయింట్ అనేది ఇక్కడికి రావాలి, కానీ మిషన్ అక్కడికి ఉంది కదా, దాన్ని ఇలా మూవ్ చేసుకోవాలండి. థ్రెడ్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఇలా యారోస్ లాగా వస్తుంది. ఆ యారోస్ని పైకి కిందకి ఇలా లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసుకుంటూ మన సూది అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునేటప్పుడు నీడిల్ని ఇలా కిందికి దింపి మనకి ఎక్కడికి కావాలో అక్కడికి ఉందా లేదా ఒక్కొక్కసారి నీట్గా సెలెక్ట్ చేసుకొని ఈ యారోస్ అనేది జాగ్రత్తగా జరుపుకోవాలండి. కొంచెం అటు ఇటు కాకుండా కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా వచ్చిన తర్వాత మనము ఫస్ట్ కలరు గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి గ్రీన్ కలర్ అనేది పెట్టుకొని మిషన్ అనేది ఓకే చేసుకోవాలి. ఇలా ఓకే చేసుకున్నప్పుడు చూడండి, మనము పాదం కిందకి దించకపోతే లోవర్ ప్రెషర్ ఫ్రూట్ అని వస్తుందండి. మనం అప్పుడు వెనకున్న పాదాన్ని కిందకి దింపి మిషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఫస్ట్ కలర్ అయితే వర్క్ జరుగుతుంది. ఫస్ట్ కలర్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ కలర్ మొత్తం అయిపోయిందండి. సెకండ్ కలరు గోల్డ్ కలర్ అయితే పెట్టి వర్క్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ కలరు గోల్డ్ కలర్ మొత్తం వర్క్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా జాయింట్ అయిందండి. ఇంకా మనకి డిజైన్ కంప్లీట్ అవ్వడానికి 5 మినిట్స్ టైం అయితే ఉందండి. ఆల్ ఓవర్ హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ కలరు సెకండ్ కలర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి.